కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము నమ్మకమే పెట్టుబడిగా సాగిన ఒక భారీ దందా మరోసారి తెలంగాణను కుదిపేస్తున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ తెరపైకి మళ్లీ వచ్చింది. ఇన్నాళ్లు పాటలతో కోట్లాది మంది గుండెల్లో నిలిచిన ప్రముఖ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యావతి రాథోడ్ పేరు ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో చేరింది. కేవలం మంగ్లీ మాత్రమే కాదు, ఏకంగా 16 మందిపై చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. కులాన్ని అడ్డం పెట్టుకుని నమ్మకాన్ని తాకట్టు పెట్టి ఒక సామాన్య క్యాటరింగ్ వ్యాపారిని 44 లక్షలకు ఎలా ముంచారు? తల్లి మెడలోని 3 తులాల బంగారపు పుస్తల తాడును సైతం తాకట్టు పెట్టించి ఎలా రోడ్డున పడేశారు? అసలు ఈ 150 కోట్ల స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అసలు పాత్రధారులు ఎవరు? ఈ రోజు పూర్తి ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ కథలో బాధితుడు రమావతి ఈశ్వర్ వృత్తిరీత్యా క్యాటరింగ్ వ్యాపారం చేసుకునే ఒక సామాన్యుడు. తన సొంత గ్రామానికి చెందిన రమావతి శివ అనే ఏజెంట్ ద్వారా ఈ మాయాజాలంలోకి అడుగుపెట్టాడు. గోకులానందన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే నెలకు ఏకంగా 10 నుండి 12% వరకు వడ్డీ ఇస్తామంటూ నమ్మబలికారు. ఇంతటితో ఆగకుండా ఈశ్వర్ ను కంపెనీ చైర్మన్ రమావతి మదికి పరిచయం చేశారు. తమకు సిమెంట్ ఫ్యాక్టరీలు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఉన్నాయని, హైదరాబాద్, జహీరాబాద్, నల్గొండ, కర్నూలులో బ్రాంచీలు ఉన్నాయని నమ్మించారు. గోకులానందన్ ఇన్ఫ్రాతో పాటు బంజారా ఫుడ్ అండ్ బెవరేజెస్, శుభక్షేత్ర ప్రాజెక్ట్స్, బ్రాండ్ మెంటర్స్ లాంటి కంపెనీల పేర్లు చెప్పి మాయ చేశారు. ఒక సామాన్యుడికి ఇదంతా నిజమేనా అని అనుమానం రాకుండా ఉండేందుకు రంగంలోకి దిగారు సెలబ్రిటీలు. ఎఫ్ఐఆర్ లో బాధితుడు ఈశ్వర్ పేర్కొన్న వివరాల ప్రకారం సింగర్ మంగ్లీ రాథోడ్ సత్యావతి చౌహాన్, ఆమె సోదరి ఇంద్రావతి చౌహాన్ ఒకరోజు పలుగుదండాకు వచ్చారు. చుట్టుపక్కల గ్రామస్తులందరినీ పిలిచి ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించారు. మేము కూడా ఈ కంపెనీలో భాగస్వాములమే, మనమందరం బంజారా సమాజానికి చెందిన వాళ్ళం, ఒకే కులం వాళ్ళం, మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాం అంటూ నమ్మబలికారు. ఒకవైపు మంగ్లీ క్రేజ్, మరోవైపు సొంత కులం వాళ్ళనే నమ్మకంతో బాధితుడు ఈశ్వర్ తన స్నేహితుల దగ్గర 2 రూపాయల వడ్డీకి ఏకంగా 37 లక్షల రూపాయలు అప్పు తెచ్చాడు. తన సొంత డబ్బుతో కలిపి మొత్తం 44 లక్షల రూపాయలను నిందితుల చేతిలో పెట్టాడు. ఇందులో మంగ్లీ తమ్ముడికి కూడా 11 లక్షలు ఇచ్చినట్టు ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా రాసి ఉంది. ఆశ చూపించారు, నమ్మించారు, ఆఖరికి నట్టేట ముంచారు. డబ్బులు తీసుకున్న మొదటి 2 నెలలు 2 లక్షల రూపాయల వడ్డీ కరెక్ట్ గా ఇచ్చారు. కానీ 3వ నెల నుండి అసలు రంగు బయటపడింది. వడ్డీ అడిగితే తప్పించుకు తిరగడం మొదలు పెట్టారు. ఈశ్వర్ తన తల్లి మెడలోని 3 తులాల బంగారు పుస్తల తాడును తాకట్టు పెట్టి తెచ్చిన 2 లక్షలను కూడా కొత్తపేట రైతు బజార్ వద్ద మధుకు ఇచ్చాడు. ఇప్పుడు అటు వడ్డీ లేదు, ఇటు అసలు లేదు. తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టలేక, బంగారం విడిపించుకోలేక ఆ కుటుంబం రోడ్డున పడింది. కేవలం ఈశ్వర్ మాత్రమే కాదు, ఇలాంటి నమ్మబలుకు మాటలు నమ్మి వందలాది మంది బాధితులు దాదాపు 150 కోట్ల రూపాయలు నష్టపోయారని తెలుస్తుంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు రమావతి మధు జైల్లో ఉన్నాడు. ఈ కేసులో చైతన్యపురి పోలీసులు నమోదు చేసిన 0 ఎఫ్ఐఆర్ ప్రకారం నిందితుల వరుసనైతే ఇలా ఉంది. A1 గా రమావతి మధు, A2 గా పాల్తియా భరత్ కుమార్, A3 గా పాల్తియా శైలజ, A4 గా రాథోడ్ సత్యావతి సింగర్ మంగ్లీ, A5 గా రాథోడ్ ఇంద్రావతి చౌహాన్, A6 గా ఇస్లావత్ అభిషేక్ నాయక్. ఇలా మొత్తం 16 మందిపై కేసు నమోదైంది. ఘటన జరిగిన స్థలం మియాపూర్ పరిధిలోకి రావడంతో ఈ కేసును చైతన్యపురి నుండి సైబరాబాద్ ఈడబ్ల్యూఓకి పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. ప్రస్తుతం నిందితుల నుండి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని బాధితుడు ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో కూడా మంగ్లీ స్పందిస్తూ తమ ఫేమ్ ను చెడగొట్టడానికి కొందరు తన పేరు వాడుకుంటున్నారని చెప్పారు. మరి ఇప్పుడు నేరుగా ఎఫ్ఐఆర్ లో A4 గా పేరు రావడం, బాధితుడు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. బాధితులకు న్యాయం జరగాలని కోరుకుందాం. ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలోనైతే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.